హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఏ రోజు వీడియో అంటే కనుక మనకి జనవరి 22న మోదీ గారు ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు పెట్టాలి అనేసి చెప్పారు కదండి. ఆ రోజు వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ టైం వ్లాగ్ ఇదైతే. సో ఆ రోజు దీపాలు పెట్టాలనేసి నేనైతే మార్నింగే మొత్తం అంతా కూడా రెడీ చేసి పెట్టేశాను. రెడీ అంటే ఏమీ లేదండి, మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని దీపాలు పెట్టడం కోసం మొత్తం అన్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. అయితే ఈ దీపం పెట్టడం ఏమో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పేవాళ్ళు అనమాట. అంటే కొంతమంది పెట్టారనమాట. కొంతమంది ఏంటంటే ఆడపిల్లలు ఇంటికి వచ్చి దీపం పెడితే పుట్టింటి వాళ్ళు చీరలు పెట్టాలి అనేసి ఒకరు చెప్పారు. అలా ఒకరి నోట్లో ఉంటుందా చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా అలా చెప్పుకుంటూ పోతే అవునా అవునా అనేసి అయితే ఆడపిల్లల్ని రమ్మని దీపం వెలిగించాలంట, చీరలు పెట్టాలంట అనేసి ఒక పుకార్ అయితే నడిచిందనమాట. ఇంకా అది అలా వెళ్ళిపోయిందా. తర్వాత ఏంటంటే ఇంకా కొత్త ప్రమిదల్లోనే దీపాలు పెట్టాలంట. మరో దీపంలో అంటే మరో కుందుల్లో కానీ మనం వాడుకునే దీపాల్లో అంటే దీపపు కుందులు ఉంటాయి కదా, వాటిలో దీపం పెట్టకూడదంట అనేసి కొంతమంది. ఇలా రకరకాలుగా ఏమో మోదీ గారు 5 దీపాలు పెట్టమని చెప్పారు, కానీ అందులో పెట్టండి ఇందులో పెట్టండి అని చెప్పలేదు కదండి. కానీ ఒకరి మించి ఒకరు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారనమాట. మనస్ఫూర్తిగా పెట్టాలి కానీ ఎందులో పెడితే ఏంటండి, ఇంకా అలా చెప్పుకుంటూ ఉన్నారు. నాకైతే కొత్త ప్రమిదలు అయితే ఉన్నాయి, దీపావళికి తెచ్చాం కదా ఆ ప్రమిదలు అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే వాటిలో పెట్టేశాను. అలానే ఇంట్లో అయితే నార్మల్గా మనం ఎలా పెట్టుకుంటామో అదేవిధంగా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. చాలా రకాలుగా చాలా చెప్పారండి. ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు. మనకు మనసుకు నచ్చినట్టు మనమైతే పూజ చేసుకోవాలన్నమాట. మన మనసుకు నచ్చినట్టు మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటేనే మనకి పూజ చేసిన ఫలితం అనేది ఉంటుంది అని నా అభిప్రాయము. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇంకా నేనైతే ఇలా పూజ అయితే చేస్తున్నాను. మనకి ఈ దీపాలు అనేవి 500 సంవత్సరాల క్రితము శ్రీ బలరాముని అంటే గుడి అనేది ధ్వంసం అయింది కదా. ఇప్పుడు మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత గుడి అనేది మళ్ళీ తిరిగి కట్టించారు కాబట్టి 500 సంవత్సరాలకి ప్రతీకగా 5 దీపాలు అనేవి పెట్టాలి అనేసి మోదీ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ప్రతి ఇంట్లో కూడా అయోధ్య రాముని గుడి ఓపెనింగ్ అంటే ప్రాణ ప్రతిష్ఠ రోజు 5 దీపాలు ఇంట్లో వెలిగించుకోవాలి అనేసి చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజైతే దీపాలు పెట్టారండి. మా ఊర్లో కూడా అందరూ చక్కగా సాయంత్రం టైంలో అందరూ కూడా దీపాలు అయితే వెలిగించేశారు. అదేవిధంగా నేనైతే దీపం పెట్టేశానండి. ఇంట్లో అయితే 2 దీపాలు అయితే మామూలుగా డైలీ పూజ చేసుకునే వాటిలోనే వెలిగించేశాను. అలానే నా దగ్గర అయితే 4 ప్రమిదలు ఉన్నాయన్నమాట. ఇంట్లో 2, అలానే దారమందం దగ్గర అంటే గడప దగ్గర 2 దీపాలు అయితే వెలిగించేశాను. అలానే దీపంలో వేసే నూనె కూడా అంటే తైలం కూడా నెయ్యి వేయాలి, కొబ్బరి నూనె వేయకూడదు, అది వేయకూడదు ఇది వేయకూడదు అని కూడా చెప్పారండి. అలాగే ఏమి ఉండదు, మనం మనస్ఫూర్తిగా దేంతో అయినా వెలిగించవచ్చు. దేంతో వెలిగించినా ఆ జ్యోతి అనేది చాలా బాగా వెలుగుతుంది కదా. మనకి దాని నుంచి వచ్చే వెలుగు కావాలి కానీ అందులో ఏది వేసి వెలిగించాము అనేది కాదు కదండి. కాబట్టి నెయ్యి దీపం అనేది మంచిదే, కానీ ప్రతి ఒక్కరి దగ్గర నెయ్యి ఉండాలని లేదు కదా. కాబట్టి మనస్ఫూర్తిగా మనం మనసు పెట్టి దేంతో అయినా సరే వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించి మనమైతే ఆ రోజు మోదీ గారు చెప్పినట్టుగా చేసామన్నమాట. అయితే ఇంకా గడప దగ్గర 2 వెలిగించానని చెప్పాను కదా. ఇంకా అలానే తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం అయితే వెలిగించేశాను. తులసమ్మ లేని వాళ్ళు ఏంటంటే నార్మల్గా మనం ప్రహారీ పైన గోడ పైన పెట్టేసుకోవచ్చు. లేదు అంటే కనుక గంగాదేవి అంటే మనకి బోర్ ఉంటుంది కదా మోటార్ దగ్గర, అక్కడైనా సరే పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో కాబట్టి నేనైతే ఇంకా 2 గడప దగ్గర అలానే ఒకటైతే తులసమ్మ దగ్గర అయితే పెట్టేశాను. ఈ తులసమ్మ అయితే బయట ఒక చెట్టు కింద దానికి అదే వచ్చిందనమాట. అప్పుడు నేను తులసమ్మకి అంటే పూజ చేసినప్పుడల్లా పూజ చేసుకునేదాన్ని. ఈ మధ్య అయితే తులసమ్మ దగ్గర పూజ ఏం చేయట్లేదు. ఫస్ట్ టైం ఈరోజైతే తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టానన్నమాట. అంటే తులసమ్మ ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజైతే మళ్ళీ కొత్త తులసమ్మ అనమాట. పాత అంటే కుండీలో ఉండే తులసమ్మకి పూజ చేస్తూ ఉండేదాన్ని. ఇదైతే దానంతట అదే వచ్చిందనమాట. ఇంకా ఉన్నప్పుడు
బయట ఎక్కడో పెట్టడం ఎందుకులే, తులసమ్మ దగ్గర పెట్టేద్దాం అనేసి తులసమ్మ దగ్గర అయితే దీపం అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అలానే ఇంకా వంట కూడా చేయలేదండి. అయితే మైక్లో చెప్పారనమాట, ఇంటి దగ్గరే కాదు గుడికి వచ్చి కూడా దీపం వెలిగించుకోండి మంచిది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకనేసి గుడి దగ్గర కూడా వెళ్ళాను, రామాలయం దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా రామాలయం దగ్గరికి వెళ్ళి రామాలయం దగ్గర ఇక్కడ ఇటు సైడ్ వినాయకుడు, మధ్యలో రాముడు, అలానే దాని పక్కనే సాయిబాబా గుడి, ఒకే గుడి కాకపోతే వేరు పోర్షన్లాగా ఉంటాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గరికి వచ్చేసి దీపం అయితే వెలిగించేశాను. అలానే రాముడి దగ్గర కూడా దీపం పెట్టేశాను అనమాట. రాముడి దగ్గర దీపం పెట్టినప్పుడు ఏంటంటే మా బాబు వీడియో అయితే తీయలేదండి. పాపం చాలా కష్టపడి ఈ వీడియో అంతా కూడా మా బాబే తీశాడనమాట. ఈ క్రెడిట్ అంతా మా బాబుకే ఇచ్చేయాలి. సో మా పాప మా బాబు కూడా నాతో పాటు గుడికైతే వచ్చారు. అలానే మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా నాతో గుడికైతే వచ్చేసారనమాట. తనైతే డ్యూటీకి వెళ్ళిపోయింది, ఇంకా నాతో పాటు గుడికైతే వచ్చేసారు. అలానే ఇంకా లోపల వెలిగించిన తర్వాత బయట ఏంటంటే శ్రీరామ్ అని పెట్టేసి మా ఊరు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఎలాగో దీపం పెట్టుకుంటారు కదా, ఇంకా అందరూ కూడా రెడీ అవ్వేసి గుడికి అయితే వచ్చి గుడి దగ్గర దీపాలు అయితే వెలిగించారనమాట. గుడిలో ఆల్రెడీ ప్రమిదలు అయితే ఉంటాయి, ప్రమిదలు నూనె అన్నీ ఉంటాయి కదా, వాటితో తీసుకెళ్ళినవి కూడా పట్టుకు వెళ్ళి చక్కగా దీపాలు అయితే వెలిగించారండి. శ్రీరామ్ అని రాసేసి దానిపైన దీపాలు అయితే పెట్టారనమాట. భలే సందడిగా అనిపించింది ఆ రోజైతే. ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. సో ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓ పక్కనేమో ఇంటి దగ్గర వంట చేయలేదు అన్న ఆలోచన అయితే బుర్రలో మెదులుతూనే ఉంది. వంట చేయాలి, మీరు చెప్తే నమ్మరు, ఆ రోజైతే ఇంటికి వెళ్ళి వంట చేసేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయిందనమాట. మేము ఎప్పుడు కూడా 9 గంటలకల్లా మొత్తం అన్నీ తినేసి పడుకుని పోతామన్నమాట. కానీ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా రావాలనిపించలేదు అప్పటికి కూడా. కానీ రాకపోతే ఇంటి దగ్గర వంట అవ్వదనేసి ఇంకా నేనైతే వచ్చేసాను. ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా చాలా మంది రావాలి, నేనైతే కొంచెం ముందుగానే వెళ్ళానండి. మా ఊర్లో ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడా ఎక్కువగా చేనుకు వెళ్తూ ఉంటారు కదా, సో కాబట్టి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిందనమాట. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ కొద్దిసేపు అయితే అలా ఆ బలరాముని ప్రార్థించుకొని ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరిపోయాను. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఆ బాలరాముని విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా అనిపించింది. మొత్తం అంతా కూడా ప్రాణప్రతిష్ఠ అయ్యే వరకు కూడా లైవ్ అంతా కూడా చూసేసాను అనమాట. మరి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.